తెలుగింటి ప్రజలందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నిన్న ఏదైతే సిఐడి ఆఫీస్లో పత్రాల దగ్నం జరిగిందో, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేత, ఎక్కడా కూడా మచ్చలేని నాయకుడు, అవినీతికి దారి చూపని నాయకుడు, ప్రతిపక్షంలో ఉన్న పాలక పక్షంలో ఉన్న ప్రజల పక్షాన్ని పోరాటం చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడా కూడా ఇంత స్కాములు కానీ, భూ కబ్జాలు కానీ, ఎక్కడా కూడా దాచుకుంది కానీ దోచింది కానీ లేని మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడి మీద స్కిల్ డెవలప్మెంట్ అనే ఒకే ఒక్క దాన్ని చూపించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించిన దాన్ని ఈ రోజు తప్పుడుగా క్రియేట్ చేసి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు పత్రాలు చూపించి చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడం చూసి తప్పుడు పత్రాలు క్రియేట్ చేసి ఆయన్ని విచారణకు పిలిపించి ఎక్కడైనా అదరకుండా బెదరకుండా దమ్ము ధైర్యంతో ప్రతి ఒక్కటి వాళ్ళు అడిగిన సమాధానానికి టక్ టక్ మన క్వశ్చన్కి సమాధానం చెప్పిన నాయకుడు, డైనమిక్ లీడర్ నారా లోకేష్ బాబు గారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఎక్కడా కూడా దోవలేక దారి లేక లోకేష్ గారిని వదిలేశారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. ఇవన్నీ తప్పుడు పత్రాలని తెలిసి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసి వైసీపీ ప్రభుత్వ నాయకులు, జగన్మోహన్ రెడ్డి, సిఐడి ఆఫీస్ అందరూ కూడా ఈ రోజు పోలీసు వ్యవస్థతో సహా జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తా ఉంది. సిఐడి ఆఫీసర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద బతుకుతా ఉన్నారు. సిఐడి ఆఫీసర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి బూట్లు నాగుతా ఉన్న పరిస్థితి. ఆయన చెప్పినట్టు కీలు బొమ్మలా ఆడుతూ తప్పుడు పత్రాన్ని క్రియేట్ చేసి వీళ్ళ ఆటలు చెల్లవని, ఎవరిని వదిలే ప్రసక్తి గాని సమస్య గాని లేదని తెలుసుకొని పత్రాలు ప్రతి ఒక్కటి కూడా దగ్నం చేశారు. ఎవడిచ్చాడా అధికారం అని అడుగుతా ఉన్నాను. 10 సంవత్సరాలు అయితే గాని వాటిని కాల్చే పరిస్థితి. నిన్నగాక మొన్న వెళ్ళారు బాబు గారు జైలుకి, మహా అయితే 6-7 నెలలు అవుతుంది. ఇప్పుడే మీరు ఉన్న పలంగా ఉట్టిగా ఎలక్షన్ టైంలో మీరు పత్రాలు దగ్నం చేయాల్సిన అవసరం ఏముంది? మీకు ఆ రైట్స్ ఎవరిచ్చాడు? ఆ అధికారం ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. తప్పుడు కేసులు పెట్టడం మీ వంతే, తప్పుడు పత్రాలు చూపించడం మీ వంతే, తప్పుడు లెక్కలు చూపించడం మీ వంతే. సిగ్గు శరం లేకుండా ఎందుకు బతుకుతా ఉన్నారని ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అంటే సిగ్గు లేకుండా ఒక అధికారం కోసము ఎలాంటి తప్పులైనా చేస్తాడు, ఎంతటికైనా పాల్పోతాడు. పార్టీలోకి రావడానికి తండ్రినే చంపేశాడు, అధికారంలోకి రావడానికి బాబాయినే చంపేశాడు, పార్టీ మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవడానికి తల్లినే తరిమేసిన పరిస్థితి, చెల్లినే తరిమేసిన పరిస్థితి. అలాంటోడు ఎన్ని తప్పులేం చేస్తాడు. అలాంటి వాళ్ళకి ఈ సిఐడి ఆఫీసర్స్ వాళ్ళ కాళ్ళ కింద బతుకుతా, సిఐడి ఆఫీసర్స్ కూడా ఇలాంటి తప్పులు చేస్తా ఉన్నారు. ఏ సిఐడి ఆఫీసర్ని కానివ్వండి, పోలీస్ వ్యవస్థని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ఎవడు తప్పు చేస్తే ఆడు చివరికి వాళ్ళమ్మ మొగుడైనా సరే ఎవరినైనా దించి కూర్చోబెట్టి నేల నాకిచ్చేసి ప్రతి ఒక్కడికి శిక్ష పడేలాగా తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రజానికం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తా ఉన్నాను.